విశాఖలో శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ఎండి షీజిత్ అగర్వాల్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. డైవర్సిఫైడ్ మెటల్స్, ఎనర్జీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్యామ్ మెటాలిక్స్ 30,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటలైజేషన్తో దేశవ్యాప్తంగా 5,000 మంది నిపుణులైన సిబ్బంది కలిగి ఉంది. ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులు, స్టీల్, అల్యూమినియం ప్లాంట్ల ప్రొడక్ట్, ఫెర్రో అల్లాయ్స్, అలాగే పవర్ జనరేషన్ యూనిట్లు కలిగి ఉంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై శ్యామ్ మెటాలిక్స్ సంస్థ దృష్టి సారించింది. ఏపీలో వాల్యూ యాడెడ్ డౌన్ సిస్టమ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రస్తుతం ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిస్థాయి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్స్ మిట్టల్ సంస్థ 1,00,000 కోట్లతో దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్.